హాయ్! హలో గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? హ్యాపీ దివాళీ ఆల్ ఆఫ్ యూ గైస్. ఈరోజైతే దివాళీ మధ్యాహ్నం అనమాట ఇప్పుడైతే. సో, నేను గులాబ్ జామ్ రెసిపీ అయితే చేస్తున్నాను. మీకు గూడా చూపిద్దాం అనుకుంటున్నాను. సో, చూసేయండి గులాబ్ జామ్ రెసిపీ ఎలా చేస్తున్నాము అనేది. ఇప్పుడు మనం గులాబ్ జామ్ పౌడర్ అయితే మిక్స్ చేసుకోవాలి. ఇదైతే 4 కప్స్ గులాబ్ జామ్ పౌడర్ అనమాట. మనము పాలన్నీ కాచేసి చల్లగా చేసుకొని చల్లగా ఉండే పాలనేవి ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేయాలి. అలా చేసి కలుపుకోవడం వల్ల మనకి క్రాక్స్ అవి రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఆ తర్వాత ఇలా మనం నేను 4 కప్స్ పౌడర్ అని చెప్పాను కదా, నేను 4 కప్స్ పౌడర్ అని చెప్పాను కదా. సో ఇక్కడైతే నేను 8 కప్స్ షుగర్ అండ్ 8 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసి ఇలా సిరం అయితే మనం రెడీ చేసుకోవాలి. ఈ సిరంకి మనం ముద్ర పాకం అయితే అవసరం లేదు. ఫస్ట్ మనకు షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి చూడండి, ఇలా వస్తే మనకు సరిపోతుంది అనమాట. సో ఇలా ఇది రెడీ అయిపోయిన తర్వాత ఇది మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం మిక్స్ చేసిన డవ్ అంతా ఇలా ఉండల్లా చుట్టేసుకోవాలన్నమాట. ఉండల్లా చుట్టేసుకొని ఇది డ్రై అవ్వకుండా మూత పెట్టుకొని ఇలా ఉంచాలి. క్లాత్ ఏదైనా తీసుకొని కొంచెం వాటర్ తడిపేసి ఇలా కప్పుకోండి. ఆ తర్వాత వేసేటప్పుడు కొంచెంగా తీసి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి డ్రై అవ్వకుండా ఉంటుంది. ఆ తర్వాత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అయితే ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి గులాబ్ జామ్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఉండలన్నీ వేసుకుంటూ, అన్ని ఉండలు ఒకేసారి పట్టవు కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ అలాగా మనం సిప్ చేసుకుంటూ ఉండలన్నీ కూడాను ఇలా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి మంచిగా ఫ్లఫీగా అండ్ కరెక్ట్ స్ట్రక్చర్ అనేది బాగా వస్తుందన్నమాట. సో అది ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఆ కలర్ వచ్చే తర్వాత బయటికి అయితే తీసుకోవాలి. ఇలా తీసేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీ వరకు రావాలి అంటే మీరు పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్లో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి అన్నమాట. సో అలా కలుపుకుంటూ అన్నీ తీసేయండి. అన్నీ తీసేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా చల్లారకూడదు. ఇది గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా బాగా చల్లారిపోతే మళ్ళీ మనకి ఫ్లఫీనెస్ అనేది రాదు. సో ఇలాగా గోరువెచ్చగా ఉండేటప్పుడు ఇవన్నీ తీసేసుకోండి. ఆల్రెడీ మీరు పక్కనే సిరం అనేది రెడీ చేసుకుంటారు కాబట్టి ఆ సిరం అనేది బాగా చల్లారకూడదు. గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి. మూత పెట్టుకోండి. లేదు అంటే చల్లారగా అయిపోయింది అంటే కొంచెం వేడి చేసుకోండి. అలా చేసుకొని ఆ తర్వాత ఈ తీసేసిన గోరువెచ్చగా ఉండే ఉండలన్నీ కూడా అందులో యాడ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీకు మంచిగా ఫ్లఫీనెస్ అనేది వస్తుంది అండ్ మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. సో అది ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీ వరకు రావాలి అంటే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. సో ఇలా చూడండి, నేను ఆ చల్లగా ఉండేవన్నీ గోరువెచ్చగా ఉండేవన్నీ తీసుకెళ్ళి సిరంలో యాడ్ చేశాను. సిరంలో యాడ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉన్నాయి, మంచి ఫ్లఫీగా ఉన్నాయి అండ్ టేస్టీగా ఉంటాయి. చూడండి చాలా బాగున్నాయి. మీ అందరూ కూడా ట్రై చేయండి. ఇదే ఈరోజు మా దివాళీ స్పెషల్ అనమాట. మీ అందరూ కూడా ఏం చేస్తున్నారు, ఏం చేశారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను కూడా చూస్తాను, హ్యాపీగా ఫీల్ అవుతాను. సో అది మన గులాబ్ జామ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చేస్తాము, మీరేం చేశారో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యు ఆల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై గైస్. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ.